నమస్కారం సహస్ర 9 న్యూస్ కి స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. మైనార్టీ వర్గాలకు తానెప్పుడు అండగా ఉంటారని, వారి సంక్షేమ భద్రతకు ప్రాధాన్యం ఇస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు. సినిమా రంగం ప్రక్షాళన జరగాలి. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. జైలులో మాజీ ఎంపీ నాదిగం సురేష్ కు సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శ. పుష్ప 2 సినిమాతో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు మాదిరి సీతక్క. ఇక డీటెయిల్స్ చూస్తే, మైనార్టీ వర్గాలకు తానెప్పుడు అండగా ఉంటారని, వారి సంక్షేమ భద్రతకు ప్రాధాన్యత ఇస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో 5 ఏళ్లు జరిగిన చెడును ఆలోచించి మళ్లీ అది జరగకుండా ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పేదల పట్ల, ధర్మాన్ని నమ్మిన వారి పట్ల దేవుడు ఎల్లప్పుడూ అండగా ఉంటారని, మళ్లీ మంచి రోజులు వచ్చాయని మీ అందరికీ అనుక్షణం అండగా ఉంటారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సోమవారం విజయవాడ A1 కన్వెన్షన్లలో సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి పాల్గొన్నారు. లోక రక్షకుడైన ప్రభు కరుణా కటాక్షాలు ఉండాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో 2024 క్రిస్మస్ పండుగ వస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మనం అభినందిస్తూ చప్పట్లు కొడుతూ సార్ని మనం ఆహ్వానిస్తాం. ఒక పక్క విభజన తర్వాత కూడా మీరు ఒకసారి చూస్తే ఏదైతే క్రిస్టియన్స్ కోసం సంక్షేమం కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం, చర్చల నిర్మాణానికి ఆర్థిక సహాయం చేశాం. ఇంకొక పక్క మీరు చేస్తున్నటువంటి సేవలకు సహకారంగా ఉండాలని క్రైస్తవ సంస్థలకు ఒక్కొక్క సంస్థకి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి మిమ్మల్ని ప్రోత్సహించాం. గుంటూరులో మీరు చూస్తే క్రిస్టియన్ భవనం కోసం 2 ఎకరాల భూమిని కేటాయించడమే కాకుండా ఆ రోజు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కంప్లీట్ కాని బిల్డింగ్ ని కంప్లీట్ చేయాలని 5 సంవత్సరాలు ఆలోచించలేదు. మళ్లీ నేను వస్తాను, దాన్ని పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకొని తొందరలోనే మీ అందరికి అంకితం చేస్తాం, మీ అందరికి అందుబాటులో తీసుకొస్తాం. విజయవాడలోని CSI సెయింట్ బాలిక బసిలికా చర్చికి 1.5 కోట్లు ఇచ్చాం. మీరెప్పుడూ ఆ దృష్టి తీసుకొస్తారు. క్రైస్తవ శ్మశాన వాటికల కోసం ఆర్థిక సహాయం చేయమని కోరినప్పుడు ఇది చాలా జనైన సమస్య, దీన్ని పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఇచ్చాం. భవిష్యత్తులో కూడా మీకు పూర్తిగా అండగా ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా జెరూసలం వెళ్లే క్రైస్తవులకి మొట్టమొదటిసారిగా ఆర్థిక సహాయం ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా కూడా మనం ముందుకు పోయాం. ఇంకొక పక్క క్రైస్తవ విద్యార్థుల సంక్షేమం కోసం ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు గాని, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు గాని, ట్యూషన్ ఫీజు అంతా కూడా రీఎంబర్స్మెంట్ చేయడం గాని ఇవన్నీ చేశాం. ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలు 1-2 కాదు, చాలా కార్యక్రమాలు చేసి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. వేధించడం అంటే ఎలా ఉండాలో మాకు నేర్పుతున్నారా అని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మీకంటే బలంగా కొట్టగలిగే శక్తి వైఎస్ఆర్సీపీకి ఉందని ఆయన హెచ్చరించారు. మాజీ ఎంపీ నాదిగం సురేష్ అక్రమ కేసుల్లో అరెస్టై 4 నెలలు అవుతుందని, ఆధారాలు లేకుండా సురేష్ పై కేసులు పెట్టారని ఆయన అన్నారు. మంగళవారం గుంటూరు జైల్లో నాదిగం సురేష్ ను పరామర్శించిన తర్వాత సజ్జల మీడియాతో మాట్లాడారు. రేపు జనవరి 6-7 దాదాపు 4 నెలలు అవుతుంది. ఏ కేసు తప్పుడు కేసులను ఎందుకు అంటున్నామంటే, దాని మీద ఎక్కడ ఆధారాలు లేనివన్నీ తీసుకొచ్చేసి అప్పటికప్పుడు తయారు చేసిన వీటితో
3-4 ఏళ్ల క్రితం అన్ని బయటకు తీసి నిజంగా ఆ రోజు మేము అధికారంలో ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న పద్ధతిలో మేము ఆ రోజు వ్యవహరించుంటే, జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించుంటే ఈ కేసులన్నీ ఆ రోజు తీసేసి ఉండొచ్చు. అధికారంలో ఉన్నామని అడ్డగోలుగా కేసులు పెట్టలేదు. అధికారంలో ఉన్నాం, మా వాళ్ళ మీద తప్పుడు కేసు ఉంటే వాటిని తీసేయించాలని దానికి పోలేదు. చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఏ డిపార్ట్మెంట్లో వాటి పని అవి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏ లైన్ అయితే తీసుకున్నారో దాన్ని ఈరోజు వీళ్ళు రావడమే తెలుగుదేశం పార్టీ వీటన్నిటినీ తోటి లేని కేసులు కొత్తవి పెట్టడం, పాత వాటిలో ఉన్న వాటన్నిటిని ఇప్పుడు బయటకు తీసి మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసి మేము ఏమరపాటుగా ఉన్నామంటే ఉన్నాము. ఎందుకంటే చట్టం తన పని చేసుకుపోతుందంటే న్యాయంగా ధర్మంగా ఉంటారని అనుకున్నాం. నువ్వు ఇలా తీసుకొచ్చేసి అక్రమంగా జైల్లో పడేస్తున్నావు. కోర్టు కేసుల్లోనూ న్యాయస్థానాల్లో సినిమా ఇండస్ట్రీపై తమ ప్రభుత్వానికి ఎలాంటి ద్వేషం లేదని మంత్రి సీతక్క తెలిపారు. అయితే ఎర్రచందనం స్మగ్లింగ్ పేరుతో తీసిన పుష్ప 2 సినిమాతో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని మండిపడ్డారు. ములుగు జిల్లా లీలా గార్డెన్లో జరిగిన క్రిస్మస్ ఉత్సవాల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. రేవతి మృతికి పుష్ప సినిమా యూనిట్ కారణమన్న సీతక్క తప్పు చేస్తే ఎంతటి వారినైనా శిక్ష తప్పదని తెలిపారు. స్మగ్లర్ ఇతివృత్తంలో తీసిన సినిమా జాతీయ అవార్డు ఇవ్వడం సిగ్గుచేటని మండిపడ్డ మంత్రి సామాజిక అంశాలు, జాతీయ భావాలు కలిగిన జై భీమ్ సినిమాకు మాత్రం అవార్డు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. మంచి సమాజాన్ని సన్మార్గంలో నడిపించాలి. ఖచ్చితంగా సినిమా యొక్క పాత్ర చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అది మంచి సినిమాలు అయితే మంచిగా ఉంటుంది, చెడు అయితే కూడా అరే ఇట్లా కూడా మనం డబ్బు సంపాదించుకోవచ్చు, దొంగతనం చేసి, లంగతనం చేసి, స్మగ్లింగ్ చేసి, మర్డర్లు చేసి అనేది వస్తే ఎవరు చదువుకోరు, అక్రమ మార్గం పోతారు, సన్మార్గంలో పోరు. కాబట్టి సన్మార్గమైనటువంటి చిత్రాలను మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంది. ఇక్కడ రాజకీయం ఎక్కడదే? ఒక ప్రాణం పోయింది, ఇంకొక ప్రాణం చావు బతుకుల మధ్య ఉంది. మరి ఇక్కడ బిడ్డల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సీఎంగా వారికి ఉంది. ఇట్లాంటి తొక్కిసలాటలు నివారించాలి. కాబట్టి ఆ చర్యలు తీసుకుంటే దాని మీద గగ్గోలు పెడతా ఉన్నారు. ఇదే బీఆర్ఎస్ నాయకులు మరి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం పోయినప్పుడు ఒక రకంగా సెంటిమెంట్లు. దీంట్లో సెంటిమెంట్ కోసం చాలా ట్రై చేస్తున్నారు కొన్ని వర్గాలు. సెంటిమెంటు అది మేము చట్టాన్ని నమ్ముకుంటాం, సెంటిమెంట్ను గౌరవిస్తాం, కానీ సెంటిమెంట్ను రాజకీయం కోసం వాడుకోం. రాజకీయాల కోసం సెంటిమెంట్ కాదు, చట్టాన్ని చట్టంగా గౌరవిస్తాం. సెంటిమెంట్ను భావించే వాళ్లకు కండలెన్స్ కావచ్చు, సపోర్ట్ కావచ్చు, సానుభూతి కావచ్చు, ఆ కుటుంబాలకు, బాధిత కుటుంబాలకు సపోర్ట్ చేస్తాం. కానీ ఈరోజు బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ముసుగేసుకొని ఇవాళ రాళ్ళేసిరు సినిమా వాళ్ళ మీద. అప్పుడు ఇండస్ట్రీ పోతుందని అనుకోలేదా? మేము ఇండస్ట్రీ పోవాలని అంటున్నామా? సీఎం గారు కూడా చెప్పారు, మీరు వ్యాపారాలు చేసుకోండి, మీరు డబ్బులు సంపాదించుకోండి, కానీ ఇక్కడ ప్రాణాలను తీసే రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేయొద్దు మా ప్రజలని కోరడం జరిగింది. అది తప్ప దాంట్లో తప్పు వెతుకుతున్నారు. మీరు ఆనాడు అధికారం కోసము రకరకాల సెంటిమెంట్లు అడ్డం పెట్టుకొని సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజుడు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నప్పటికీ క్రమంగా కోలుకుంటున్నట్లు వైద్యులు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. తొక్కిసలాట ఘటనను రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు. బౌన్సర్లు, లైసెన్స్ ఉన్న గూండాల మాదిరిగా వ్యవహరించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇంకా పూర్తిగా కాకపోతే గతం కంటే కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నారు. ఆయనకి ఆ బ్రీతింగ్ అంతా ఇక్కడ థ్రోట్ దీని నుంచి అందిస్తున్నారు. ఫీడింగ్ ఏమో నోస్ నుంచి ఇస్తా ఉన్నారు. ఇంకా కూడా సెమీ కాన్షియస్లో ఉన్నాడు బాబు, నాట్ అట్ ఫుల్లీ రికవర్డ్. డాక్టర్స్ బాగా ఎఫర్ట్స్ పెట్టారు. ఇప్పుడే డాక్టర్తో నేను మాట్లాడితే వారు ఏమన్నారంటే సిపిఆర్ పోలీసులు ఇనిషియల్ స్టేజ్లోనే పోలీసులు అక్కడ ఉన్న ఇమీడియట్గా అటెండ్ అయిన వాళ్ళు సిపిఆర్ ఇవ్వబట్టి ఆ బాబు ఆ మేరకు బతకటం జరిగింది. తర్వాత ఇక్కడ వీళ్ళ ఎఫర్ట్స్ రెండు కూడా తోడైంది. ఒకవేళ ఆ బాబు పూర్తిగా రికవర్ అయితే మాత్రం ఇట్ ఈస్ ఎ మిరాకిల్, ఇట్స్ ఎ వండర్, రైట్? బికాస్ అంత స్ట్రగుల్ అయ్యి ఉండి చిన్నపిల్లాడు కాబట్టి స్కోప్ ఈజ్ మచ్ మోర్ టు బి రివైవ్డ్ అండ్ రికవర్.
ఆ విధంగా ఉంటుందని భావిస్తున్నాం. ఈ రెండోది, ఈ అంశానికి సంబంధించి ఇవాళ మేము అన్ని పార్టీలుగా యాక్చువల్లీ ఇనిషియల్లీ మేము దీని మీద కాన్సన్ట్రేట్ చేయకపోయిన ఇష్యూ ఆ టర్న్ తీసుకుంది. ఇవాళ ఈ ఇష్యూ అనేది సినిమా వర్సెస్ పాలిటిక్స్ లాగా, లేకపోతే సినిమా ఫీల్డ్ వర్సెస్ గవర్నమెంట్ లాగా, లేకపోతే సినిమా వర్సెస్ కామన్ పీపుల్, సినిమా యాక్టర్స్ వర్సెస్ కామన్ పీపుల్ అండ్ ఇతర సమాజం. ఇది సినిమా మస్ట్ బి పార్ట్ ఆఫ్ సొసైటీ, సమాజంలో భాగస్వాములుగా ఉండాలి. కానీ ఇవాళ ఇది ఎక్కడెక్కడో ట్విస్టులు టర్నులు తీసుకుంటూ నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం నేరెళ్లపల్లి గ్రామంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. మరి జనార్దన్ రెడ్డి తండ్రి జంగిరెడ్డి ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ నేరెళ్లపల్లిలో జనార్దన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మరి జనార్దన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ నేతలు సానుభూతి ప్రకటించారు. నూతన సంవత్సరం వేడుకలకు ఫ్లెక్సీలు పెడితే తొలగిస్తామని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. తాడిపత్రిలో మంగళవారం ఆయన మాట్లాడుతూ, విగ్రహాల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయరాదు. మీకు డబ్బులు ఎక్కువ అయితే పట్టణ అభివృద్ధి కోసం ఇవ్వండి. తాడిపత్రి పట్టణంలో ఎక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా వెంటనే తొలగిస్తామని అన్నారు. ఎవరు కూడా దయచేసి ఎవరు కూడా ఫ్లెక్సీలు వేయకూడదు. జేసీ ఫ్యామిలీ కానీ ఎవరైనా కానీ ఫ్లెక్సీలు వేయద్దండి. ఆ ఫ్లెక్సీలు ఖర్చు అయ్యేది మీరు ఇక్కడ ఒక బాక్స్ పెడతా, ఈసారికి ఏమన్నా రాని ఆ పార్కును కమిటీ పెట్టి దాంట్లో ఎంత వస్తే అంత ప్లస్ మేము కొంత ఎమ్మెల్యే గారు చెప్పారు కొంత వేసి ఆ పార్కును కొన్ని ఇంకా ఆట వస్తువులు ఎక్కువ పెట్టాలని ఆలోచిస్తాడు ఎమ్మెల్యే. మీరు ఇస్తారో పోతారో అది వేరే కథ, కానీ ఊర్లో ఫ్లెక్సీ కనపడకూడదు. మా గురించి మీరు ఫ్లెక్సీ చూసని పెట్టారు పెద్ద పెద్ద వాళ్ళు, దానిగా పెట్టకూడదు. మేము కొన్ని ప్లేసులు సెలెక్ట్ చేసి పెడతాం, పెట్టుకోండి హాయిగా, మేము వద్దన్నాం. ఏమే ఈ కాలంలో ఫ్లెక్సీలకు ఏంటుంది, ఎట్లా కూడా ఫ్లెక్సీ పెట్టుకుంటారు. పారిశుద్ధ్య కార్మికులకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మంగళవారం నూతన వస్త్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే అరవింద్ బాబు నూతన వస్త్రాలు, దుప్పట్లు అందించారు. పట్టణ ఆరోగ్యంగా ఉండేందుకు కార్మికులు చేసే శ్రమ ఎంతో విలువైనదని అన్నారు. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా నిర్వహించే ఈ సేవ మంచిదని ఎమ్మెల్యే తెలిపారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. చాలా కడుపు నిండినట్టు కనులు పండగ ఉంది, కడుపు నిండింది. అంటే రాబోయే కాలంలో మనం అందరూ మన వాళ్ళు ఇట్లా నిండుగా కూర్చోవాలి. మన కౌన్సిల్ సమావేశం పెట్టాలి. అదేవిధంగా మన కమిటీ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరగాలి రేపు రాబోయే కాలంలో. అదేవిధంగా మన పెద్దలు వైద్యం గారు, మీరాబాయి గారు ఉన్నారు, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు మనసున్న మనిషి మోహన్ రెడ్డి గారు. మాట కడుపులాగా ఉంటుంది కానీ మనసు వెన్న. అదేవిధంగా మురళి గారు కానీ, మరి కొట్టాగర్ గారు, మరి నవాబు గారు పెద్ద ఆయన అందరూ కూడా అంటే మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసుకోవాలి. ఒక మానవత్వం ఉన్న మనుషులుగా మనం మెలగాలి. మెయిన్ చిన్న వర్కర్ కావచ్చు, కమిషనర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. అంటే ఏదైతే ఇప్పుడు మీరు చేసే పని పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా వేరే వాళ్ళు చేయలేరు, కానీ నేను చేయగలను. నేను తప్పనిసరి చేస్తాను. నేను చేస్తే అందరూ చేస్తాను. కాలంలో కూడా తీసుకున్నా కాలంలో కూడా. రాజ్యసభలో అంబేద్కర్ ని అవహేళన చేస్తూ మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తక్షణమే బర్తరఫ్ చేయాలని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి నేతల రమేష్ బాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఏలూరు పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రదర్శనగా బయలుదేరి వెళ్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మరలా ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజ్యసభలో అవహేళన చేస్తూ మాట్లాడినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రులైనటువంటి అమిత్ షా చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా వాళ్ళ ఏలూరు జిల్లా కేంద్రమైనటువంటి ఏలూరులో కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మేము నిరసన కార్యక్రమం చేపట్టాం. ఈ నిరసన కార్యక్రమం తర్వాత గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహోన్నతుడైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని రాజ్యసభ సాక్షిగా అవమానించినటువంటి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాల్సినటువంటి అత్యవసరమైనటువంటి పరిస్థితులు కూడా భారతదేశంలో నెలకొని ఉన్నాయి. కూడా అమిత్ షా అని మోదీ గవర్నమెంట్ వెంటనే తక్షణమే రాజీనామా చేయించి బర్తరఫ్ చేయకపోతే కనుక దేశవ్యాప్తంగా జరగబోయే తీవ్రమైనటువంటి పరిణామాలకి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా శాఖ మంత్రి అవమానకరంగా మాట్లాడటం చాలా ఖండించదగ్గ విషయం. ఈ విషయాన్ని బహుజన్ సమాజ్ పార్టీ ఖండిస్తోంది. అమిత్ షాని వెంటనే పార్లమెంటు నుంచి బహిష్కరించాలని, మంత్రివర్గాల నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలుసుకోవడం కోసం ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంపునకు నిరసనగా ఈ నెల 27న వైసీపీ పోరుబాట నిర్వహిస్తున్నట్లు వైసీపీ జిల్లా అధ్యక్షులు జెడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం తమ స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6 నెలల్లోనే కరెంటు ఛార్జీల రూపంలో ఏకంగా 15,485 కోట్ల భారాన్ని మోపారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. రేపు 27వ తారీఖుని ఈ నెల 27వ తారీఖుని రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీలో భాగంగా విద్యుత్ ఛార్జీలు రాబోయే ఎన్నికల్లో రాబోయే కాలంలో మేము అధికారంలోకి వస్తే ₹1 కూడా పెంచమని చెప్పి ఇంకా 6 నెలలు పూర్తి కాకముందే ఈ ప్రభుత్వం ఏర్పడి సుమారు 2 దఫాలుగా 15,000 కోట్ల రూపాయలు భారాన్నేసి కేవలం పేద మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నమయ్యే దిశగా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న విధానాలకు నిరసనగా
రేపు 27వ తారీఖుని మా పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము జిల్లాలో ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న 9 అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే విజయనగరం జిల్లాలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకి మరి స్థానికంగా అక్కడున్న విద్యుత్ శాఖ అధికారులకి ఒక మెమరాండం సమర్పిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ అకాల వర్షాలతో నష్టపోయిన అన్నదాతలు ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదుకుంటారని గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు అన్నారు. మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ అన్ని విధాలా నష్టపోయిన రైతాంగాన్ని రైతు పక్షపాతి ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బండారు బాలాజీ, మిత్తిరెడ్డి వెంకటరమణ, అట్టాడ లక్ష్మణాయుడు, ఎడ్ల గోపి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మన ప్రాంతంలో ఏదైతే ఈ సైక్లోన్ వలన రైతాంగం చేతికొచ్చిన పంటని పూర్తిగా నష్టపోవడం జరిగింది. కొంతమంది రైతులు పంట కోసి దెబ్బలు పెట్టడం వలన, కొంతమంది పొలాల్లోనే చేను ఉండిపోవడం వలన ఏదైతే కానీ రైతాంగం పూర్తిగా నష్టపోయింది. రైతు పక్షపాతి ప్రభుత్వమైన చంద్రబాబు నాయుడు గారు రైతులను ఖచ్చితంగా ఆదుకుంటారని, రైతులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరైతే కోసి దెబ్బలు వేశారు కూడా వాళ్ళని కూడా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదుకుంటారని తెలియజేయడానికే ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలిచడం జరిగింది. రోజు రైతు 4 నెలలు కష్టపడి చేసిన పంటని అకాల వర్షాలు, నేచురల్ కెలామిటీ ఎవరి చేతిలో లేనిది, పండిన పంట అంతా నీళ్ల పాలైపోయిన తరుణంలో మన ముఖ్యమంత్రి గారు పంటల్ని క్రాపింగ్ వేశారో వాళ్ళని కూడా ఆదుకోవడానికి రైతు పక్షపాత ప్రభుత్వమైన మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వస్తున్నారు. రైతులు, రైతు కుటుంబాలు ఏ విధమైన సరే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనల్ని ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని తెలియజేయడం కోసం, మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం కోసం రాజంపేట వైసీపీ కార్యాలయంలో విద్యుత్ ఛార్జీల బాదుడుపై పోరుబాట పోస్టర్లను మంగళవారం జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి ఆవిష్కరించారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని అధికారంలో వచ్చిన 6 నెలల్లోనే 3 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందని ఆరోపించారు. వైసీపీ అధినేత జగన్ పిలుపు మేరకు 27న విద్యుత్ ఛార్జీల బాదుడుపై ప్రతి నియోజకవర్గంలో ర్యాలీలు నిర్వహించి విద్యుత్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా విద్యుత్ ఛార్జీల పెంపుపై ఒక నిరసన తెలియజేస్తూ పెద్ద ర్యాలీ కార్యక్రమం చేపట్టి వాళ్ళ విద్యుత్ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఆయన పదే చెప్పారు, మేము ఎలాంటి విద్యుత్ ఛార్జీలు పెంచము, అదేవిధంగా విద్యుత్తును వినియోగదారులే ఉత్పత్తి చేసి అమ్మే విధంగా, వాళ్ళే విద్యుత్ అమ్ముకునే విధంగా మేము అదే సంపదను సృష్టిస్తామని ఆ రోజుల్లో చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఇచ్చిన కూటమి ప్రచారాలు కావచ్చు, కూటమి హామీలు కావచ్చు, అసత్య ప్రచారాల వల్ల వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం మాకు మేలు జరుగుతుందని ఆలోచన చేశారు ప్రజలు. కానీ ఈరోజు ఇప్పటికే 3 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది.
పుంగనూరు మండలం కృష్ణాపురం అటవీ ప్రాంతంలో వ్యక్తి హత్య కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ మాట్లాడుతూ మదనపల్లె మండలానికి చెందిన సోమశేఖర్ రెడ్డి మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడు. దీనితో అతని తండ్రి గంగోల్ రెడ్డి సుపారీ ఇచ్చి సోమశేఖర్ను హత్య చేయించాడన్నారు. ఇంకొకరిని తీసుకోవాల్సింది. అయితే మాకు కేసు పురాపురాలు ఏమంటే 2024 డిసెంబర్ 20వ తేదీన చంద్రమాకులపల్లికి చెందిన బిఆర్ఓ గారు మాకు ఫోన్ చేసి చెప్పి ఇట్లా గుర్తు తెలియని శవం ఒకటి బోయలగడ్డ అటవీ ప్రాంతంలో బాగా కుళ్ళిన స్థితిలో ఉందని చెప్పి తెలపడం జరిగింది. దాంతో మేము గుర్తు తెలియని శవంగా కేసు రిజిస్టర్ చేసి వెంటనే శవాన్ని ఫస్ట్ గుర్తించాలా ఎవరిదనేది దాని మీద మేము చుట్టుపక్కల పల్లెలకు పక్కనే ఉన్న మదనపల్లి అన్నమయ్య జిల్లాకు పంపించడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకొని వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు, వాళ్ళ తల్లి, వాళ్ళ బ్రదరు వీళ్ళందరూ మరుసటి రోజు ఉదయాన్నే స్పాట్కి రావడం జరిగింది. స్పాట్కి వచ్చిన తర్వాత కొన్ని ఆనవాళ్ళు అతనికి సంబంధించినట్టు చూసి వాళ్ళు కన్ఫామ్గా ఇది మా కొడుకు సోమశేఖర్ రెడ్డికి సంబంధించిన శవమేనని చెప్పని గుర్తించడం జరిగింది. అంతటా అతని యాటిట్యూడ్ గురించి తెలుసుకుంటే అతను 10 సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేసుకోండి తన తాగుడుబోతుకు లోనై తాగుడుబోతు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.